రేయ్ వచ్చి అన్నం తిను. నాకేమొద్దు, నువ్వే తినిపో. ఇందాక పడిన దెబ్బలు సరిపోవా, మళ్ళీ పడాలనా? నాకొద్దని చెప్పినా కదా, ఎందుకు తలకాయ తింటున్నావు? ఎందుకొద్దుషి? నాకు ఆకలితలేదు, నేను తినాను, నువ్వు పోయి తినిపో. అదే ఎందుకు ఆకలితలేదని అడుగుతున్నా. నీకు ఇష్టం వచ్చినట్టు కొడతావు ఎప్పుడు నన్ను, మళ్ళీ తిందురా అని తలకాయ తింటున్నావు. నాకేమొద్దు పో. తమాషా చేస్తున్నావా? ఇష్టం వచ్చినట్టు కొడతా అంటే నువ్వు చేసిన పనులు అట్లున్నాయి. మరి మంది పిల్లలు జోలికి పోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? మిస్కితే బయటలతో గొడవ పెట్టుకొని వస్తావు ఎప్పుడు. నువ్వు మంది పిల్లల్ని కొట్టడము, వాళ్ళ ఇంటి మీదికి రావడము, రోజు ఇదే పనే మాకింగా. ఏం పని లేదా? నీకు ఫస్ట్ భయం పెట్టాలి. ఇప్పుడు ఊకే కొట్టి ఇడిచిపెట్టినా, ఇంకోసారి కానీ అట్లా గొడవ పెట్టుకొని వచ్చినావనుకో, కండ్ల నోట్లో కారం పోసి కొడతా. నేనేమన్నా కావాలని గొడవ పెట్టుకున్నానా? వాళ్ళే నా జోలికి వచ్చినారు, నేను కొట్టినాను. నాదే తప్పులేదు. నువ్వే నా తప్పు లేకపోయినా ఎప్పుడు నన్ను కొట్టుకుంటుంటావు. రే తిండికి వస్తావా రావా? నాకొద్దు, నువ్వే తినిపో. అయితే వద్దు కదా. అయితే బిర్యానీ చేసిన నేను ఒక్కదాన్నే తినేస్తా, నీకేం వంచి పెట్టను. వస్తే ఇప్పుడేరా. ఏంది బిర్యానీ చేసినావా? అవును రా మరి తిందాం. నాకేమొద్దు, నువ్వు నన్ను కొట్టినావు కదా, నీ అడిగినా నాకేమొద్దు, నువ్వే తినిపో. అవునా? అయితే సరే, మొత్తం నేనే తినేస్తాలే. అమ్మ మొత్తం తినేస్తా అంటుంది, నాకేమైనా ఉంచి పెడుతుందో లేనో. అనవసరంగా తినను పో అని చెప్పిన, పోయినా బాగుండు. కడుపు నిండా బిర్యానీ మెక్కొస్తుంటే. ఇప్పుడు ఎలా మరి? ఓ పని చేస్తా, అందరూ నిద్రపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఉన్న బిర్యానీ మెక్కేసి వస్తా. అమ్మయ్యా, అందరూ నిద్రపోయినారు. ఇప్పుడు బిర్యానీ ఏడు వేటికి మొత్తం తినేయాలి. ఈ ఆడబెట్టిందబ్బా. కిచెన్లో మొత్తం వెతికిన, ఆడలేదు బిర్యానీ. నిజంగంటే మొత్తం తినేసిందా ఏంది? మాట వరుసకు తినను పో అంటే నిజంగంటే మొత్తం ఎక్కేసినట్టుంది. ఇప్పుడు నా కడుపులో పేగులు అడుస్తా ఉన్నాయి. ఎలా ఇప్పుడు? అప్పుడు పిలిచినప్పుడే పోయింటే బాగుండు. రేయ్ ఇడేం చేస్తున్నావు ఇలాంటప్పుడు? ఏం లేదు, నీళ్ళు తాగనీకి వచ్చిన. అబ్బో నీళ్ళ కోసం వచ్చినావా? అయితే నీ బెడ్రూమ్లో నీళ్ళ బాటిల్ పెట్టినా కదా నేను. అది అది నాకు తెలుసులేరా, నువ్వు బిర్యానీ కోసం వచ్చినావని. వచ్చినా ఏం లాభం? మొత్తం నువ్వే మెక్కేసినావు కదా నాకు ఉంచి పెట్టకుండా. ఎవరు చెప్పినారు నీకోసం ఉంచి పెట్టలేదని? ఫ్రిడ్జ్లో నీకోసం తీసి పెట్టినా. అవునా? అయితే మొత్తం తినేస్తా అన్నావు కదా, అందుకు తిన్నావేమో అనుకున్నా. నాకు తెలుసా నీ బుద్ధి. పిలిచినప్పుడు రావు, అందరు నిద్రపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి దేవులాడతావు. ఓ ఫ్రిడ్జ్లో ఉంది తినిపో, ఇప్పటికే లేట్ అయింది. థ్యాంక్స్ అమ్మా. ఇంకోసారి అన్నం మీద ఎప్పుడు అలగొద్దు, సరేనా? సరే, పోయి తినిపో. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.